దాన్ని మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ చదువుతాం. ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. కొంతమంది ఏమంటారంటే డాష్ అని అంటారు, అంటే మెంటల్ అని. కానీ నిజమే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మొన్నటిదాకా హైదరాబాద్లో ఆర్జీవి పారిపోయిండు, పోలీసులు దెబ్బకి చిచ్చు పోసుకున్నాడు అని చెప్పి సోషల్ మీడియాలో కానీ బయట చాలామంది రకరకాలైనటువంటి కామెంట్లు ఇచ్చినారు. లాస్ట్కి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఒక టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ ఘాటుగానే స్పందించాం. ఒకటి లాజికల్గా ఆలోచించాడు. ఏదేని ఇన్సిడెంట్ జరిగితే 48 hours లోపు కంప్లైంట్ వస్తుంది. కానీ ఆయన మార్ఫింగ్ చేసి పెట్టినటువంటి ఫోటోలు, ఇది ఆర్జీవి అడిగినటువంటి క్వశ్చన్, 1 year బ్యాక్ జరిగితే ఇప్పుడు రకరకాల ప్రాంతాల్లో మనోభావాలు దెబ్బతిన్నాయా అంటే ఇప్పుడు దాకా ఏమైంది అంటే ఇది రాజకీయ ఉద్దేశమే కదా అని ఆయన క్వశ్చన్. సో దానికైనా రివర్స్ కంప్లైంట్ ఇచ్చినట్టున్నాడు. నాకు తెలిసి ఈ దెబ్బతో చాలామంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కొంతమంది అధికారులు, పోలీసు వ్యవస్థలో కొంతమంది అధికారుల మీద రివర్స్ కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి ఉన్నట్టుంది. సో ఒక్కటైతే వాస్తవం, ఇప్పుడు ఏదైతే మనం చేస్తామో అది రాబో రోజుల్లో 10 రెట్లు తిరిగి వస్తుంది. ఇప్పుడు ఏదైతే మనం 1 year కింద అయినటువంటి పోస్టుల గురించి మాట్లాడి కంప్లైంట్లు ఇచ్చాం కదా, ఇదే కంప్లైంట్లు రాబో ప్రభుత్వాల్లో కూడా కంటిన్యూ అవుతాయి. నాకు తెలిసి ఆర్జీవి అడిగినటువంటి క్వశ్చన్ కరెక్టే కదా. ఏదైనా సరే ఈరోజు అంతెందుకు, ఈ రోజుకి కూడా కొన్ని పోస్టులు పడుతూనే ఉన్నాయి. కానీ కంప్లైంట్లు ఎవరైనా ఇస్తున్నారా, తీసుకుంటున్నారా, అది మీ విఘ్నతకే వదిలేస్తాం. ఏదైనా చట్టం కానీ న్యాయం కానీ కేసులు కానీ పక్షపాత ధోరణితో ఉండకూడదు. బాధితులు ఏ పార్టీ వాళ్ళైనా బాధితులే. ఒక పార్టీ వాళ్ళే బాధితులు, ఇంకో పార్టీ వాళ్ళు బాధితులు కాదు అనడం కరెక్ట్ కాదు కదా. సో నిజంగా ఆర్జీవి తప్పు చేస్తుంటే పనిషబుల్ ఖచ్చితంగా. చట్టం దృష్టిలో, చట్టం చేతిలో ఎవడూ తప్పించుకోలేడు. అయితే కొన్ని రోజులు టైం తీసుకోవచ్చేమో, కానీ ఖచ్చితంగా తప్పు చేసిన వాడు ప్రతి ఒక్కడు శిక్ష అనుభవించాల్సిందే. ప్రస్తుతం గవర్నమెంట్లో ఉన్నా, గవర్నమెంట్లో లేకపోయినా, ఇప్పుడు పవర్లో ఉన్నాం కాబట్టి తప్పించుకోవచ్చు. రేపు పవర్ దిగిపోయిన తర్వాత తప్పించుకునే ప్రసక్తే లేదు. బీ కేర్ఫుల్ ఇలాంటి పోస్టులు పెట్టేవాళ్ళు.